మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రధాన పార్టీలను కాదనుకొని? ప్రధాన Why అనేది పార్టీలు గత reason? 70 సంవత్సరాల నుండి ఈ 2 రాష్ట్రాలకి ఏం చేశారు? అణగారిన వర్గాలకు ఏం చేశారు? దళితులకు ఏం చేశారు? రైతులకు ఏం చేశారు? పారిశ్రామిక అభివృద్ధి ఏం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఈరోజు దేశం మొత్తం మీద తీసుకుంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కావచ్చు ఎందుకు మరి వెనకబడి ఉంటున్నాము? ప్రతి సంవత్సరం ఎందుకు వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి? అదేవిధంగా మైగ్రేషన్ పరంగా తీసుకుంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ చదువుకొని బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి వలసలు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ అవకాశాలు లేక, లేదా ఏదైనా మనమేమన్నా ఎడారి ప్రాంతంలో ఉన్నామా, లేదంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి తగిన వనరులు లేవా, లేదంటే ఇక్కడ జీవనదులు లేవా, లేదా తీర ప్రాంతం లేదా? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్తున్నామంటే దీనికి ప్రధాన కారణము పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ, వీళ్ళ సొంత లాభము తప్ప మరొకటి కాదు. రాష్ట్ర అభివృద్ధి పరంగా తీసుకున్నట్టయితే ఈరోజు ఎంతో వెనకబడి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా వ్యవసాయ అభివృద్ధి జరుగుతోంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది, అన్ని రకాలుగా ముందుకెళ్తుంటే మన రాష్ట్రం మాత్రం పూర్తిగా వెనకడుగులు వేసే ప్రయత్నం ఉంది. కేవలం వీళ్ళు చెప్పే లెక్కలు, వీళ్ళ అభివృద్ధి కేవలం పేపర్లో కనబడుతోంది, డిజిటల్గా షో చేసే ప్రయత్నం జరుగుతోంది తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఇక్కడ మార్పు రావాలంటే అధికారం మారాలి, వీళ్ళ యొక్క దోపిడీకి అంతం పలకాలి. అంతే తప్ప వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళ పోతే వీళ్ళు అన్నట్టు గతంలో ఒక సామెత ఉండేది, దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు 5 సంవత్సరాలు మేముంటాము, 5 సంవత్సరాలు మీరుండండి అని చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం జరుగుతోంది గట. ఈ 2 రాష్ట్రాలకి జరిగింది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా బీసీవై పార్టీకి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రజారాజ్యం లాంటి పార్టీలు కోట్లల్లో వాళ్ళకి డబ్బులున్నా అలాంటి పార్టీ నిలబడలే. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన కూతురైనటువంటి షర్మిల గారి పార్టీ నిలబడలే. ఈరోజు డబ్బులు లేకపోతే, డబ్బులు పంచకపోతే పార్టీలు నిలబడని పరిస్థితి. మీరు పారిశ్రామికవేత్తలో లేదా కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ మిమ్మల్ని ఎలా చూడాలనో ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. మీ పార్టీ సస్టైనబిలిటీ గురించి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మీరు గత 2.5 సంవత్సరం నుండి బీసీవై పార్టీ ప్రస్థానం తీసుకున్నట్టయితే బీసీవై పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడుతున్న పార్టీ బీసీవై పార్టీ. ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ బీసీవై పార్టీ. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేశాము, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమం చేస్తున్నాము. భవిష్యత్తులో 100% అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ముందుకెళ్తాం తప్ప ఇందులో వచ్చే ఇబ్బందులను, కేసులను మరో రకంగా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొని ముందుకెళ్తాం తప్ప ఇదేదో కేవలం ఒక ఎలక్షన్ కోసమో లేదా ఒక పదవి కోసమో ప్రారంభించిన పార్టీ కాదు. మరో రకంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పార్టీల యొక్క ఉద్దేశాలతోటో మరో అంశంతోటో వచ్చిన పార్టీ కాదు. 100% 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి రావడం కోసమే వచ్చాము. అంతవరకు పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొని ముందుకెళ్తాం.